మా ఇంట్లో ఒక శుభకార్యం ఉందండి. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల మా ఫ్యామిలీలో ఆ శుభకార్యం చేయడానికి కొన్ని కార్యాలైతే చేయాలి. అందులో ఒకటే శివుడి గుడిలో నిద్ర చేయాలి మేము. మా ఇంట్లో దీపం పెట్టక కూడా చాలా డేస్ అయిందండి. సో, అన్నీ క్లీన్ చేసుకొని, దీపం పెట్టుకొని గుడికైతే స్టార్ట్ అయిపోయాము. మాకు కాళహస్తి చాలా దగ్గరండి. కాబట్టి అక్కడికే వెళ్ళాము. మేము వెళ్ళిన టైం ఎగ్జాక్ట్‌గా నైట్ 8:40. 9కేమో టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. చాలా టెన్షన్‌గా అయితే వెళ్ళాము. గుడిలోకి వెళ్లి దీపం పెట్టి డైరెక్ట్‌గా దర్శనానికైతే వెళ్ళిపోయామండి. కొన్ని వందల సార్లు నేను కాళహస్తికి వెళ్ళా. కానీ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అండి అంత మంచిగా దర్శనం జరగడం మాకు. చాలా సేపు ప్రశాంతంగా అలా ఆ శివయ్యని చూస్తూ ఉండిపోయాము. ఆ శివయ్య అనుగ్రహం మా మీద చాలా ఉందేమో ఈ మధ్య. ఆయన దర్శన భాగ్యం మాత్రం చాలా చక్కగా అవుతుందండి. గుడిలోకి వెళ్ళే ముందు మాత్రం చాలా కోరికల లిస్ట్ ఉంటుందండి నాకు. కానీ గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి చూడగానే అన్నీ మర్చిపోతా ఆ టైంలో. బాడీ ఏమో చల్లగా అయిపోతుంది. తెలియని సంతోషంతో దుఃఖం వచ్చేస్తుంది. మరి ఎందుకో తెలీదు ఇలా నాకు. మీరు ఇలా ఫేస్ చేశారా ఎప్పుడైనా? అయినా మనం అడగాల ఏదైనా ఆ శివయ్యని. ఆయనకే తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అనేసి కదా!